తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్న విద్య, వైద్యం పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు శ్రీధర్ విమర్శించారు. విద్యార్థుల చదువుల పట్ల అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇటీవలే అగ్రహారం డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు జేఎన్టీయూ విద్యార్థులకు మధ్య ఘర్షణ జరిగినా ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. విద్యార్థులకు వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. 2 సంవత్సరాలు కావస్తుంది. దురదృష్టం ఏంటంటే విద్యకు వైద్యానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం. మరి మొన్న వేములవాడ అగ్రహారం డిగ్రీ కాలేజీ చూస్తుంటే ఎన్నో ఏళ్ల చరిత్ర గలది. మరి అక్కడ డిగ్రీ విద్యార్థులకు వసతులు దాదాపు 800 మందికే ఉన్నప్పటికీ జేఎన్టీయూ విద్యార్థుల్ని కూడా దాదాపు ఒక 3 సంవత్సరాల క్రితం 2 ఏళ్ల అగ్రిమెంట్ మాత్రమే చేసుకొని జేఎన్టీయూ విద్యార్థులకు ఫీజు చెల్లిస్తా అని చెప్పి ప్రారంభించి ఇప్పటికీ 2 ఏళ్ళు అయిపోయి మరి సంవత్సరం అయిపోయినప్పటికీ కూడా ఇలాంటి ప్రభుత్వము చర్యలు తీసుకోకపోవడం వల్ల విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం ఎంత శోచనీయం అనేది మేము ప్రశ్నిస్తున్నాము. మరి స్థానిక ఎమ్మెల్యే గారు మరి స్థానికంగా ఉంటూ కూడా